ఓం నమ శివాయ. ఈరోజు వీడియో ఏంటి అంటే, మీకు ఎప్పుడైనా సరే పూజ చేస్తున్నప్పుడు చెడు ఆలోచనలు వస్తున్నాయా? అయితే ఇది విని అర్థం చేసుకోండి. చాలామంది కూడా భగవంతుని దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ, లేదా గుడికి వెళ్తున్నప్పుడు కానీ, లేదా దేవుడికి సంబంధించిన పూజలు చేస్తున్నా, స్తోత్రాలు చదువుతున్నా సరే చెడు ఆలోచనలు వస్తుంటాయి. దేవుడికి సంబంధించి ఏమైనా చదువుకుంటున్నారనుకోండి, ఏదో అనవసరమైన ఆలోచనలు రావడం. ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకు ఇలా జరుగుతుంది, మిమ్మల్ని మీరే తక్కువ చేసుకోవడం, ఇంతకన్నా ఘోరమైన ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. అసలు దేవుడి ఫోటో దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడి మీద, ఆ ఫోటో మీద స్పిట్ చేస్తున్నట్లు, లేదంటే ఆ ఫోటోని తంతున్నట్టు, ఆ ఫోటోని విసిరేస్తున్నట్లు వాళ్ళకి ఆలోచన ఒక్కొక్కరి మైండ్ ఒక్కోలా ఉంటుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే అది ఆలోచన కూడా కాదు, మన మైండ్ ఒక మాయలోకి తీసుకెళ్తుంది అని చెప్పచ్చు. అలానే దేవుడికి సంబంధించి ఏమైనా చదువుకుంటున్నారనుకోండి, వాళ్ళ మైండ్ ఆటోమేటిక్గా ఆ సమయానికి బూతులు తిట్టేసుకుంటూ ఉంటుంది. అది వాళ్ళు వాంటెడ్గా అస్సలు చేయరన్నమాట. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మైండ్ అనేది ఇలా గేమ్ ఆడుతూ ఉంటుంది. అప్పుడు మనమేమనుకుంటాం, నేనే ఈ ప్రపంచంలో అందరికన్నా నీచమైన వాళ్ళని, బ్యాడ్ పర్సన్ని, భగవంతుడు నన్ను క్షమించరు, దేవుడు నన్ను శిక్షిస్తారు అని చెప్పి చాలా డల్ అయిపోతూ ఉంటారు, ఫీల్ అయిపోతారు. చాలామంది డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతుంటారు. ఇది మీరు ఒక్కళ్ళే ఫేస్ చేయడం లేదండి, ఖచ్చితంగా చాలామంది చేస్తున్నారు. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుడు మన ఇంటెన్షన్ చూస్తున్నారు. మన ఆలోచనలు మన చేతుల్లో లేవు. చాలా ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి. మనం ఎవరి వైపున చూసామనుకోండి, వాళ్ళకు సంబంధించిన కళే మనకి రాత్రి వస్తుంది. మన చేతుల్లో ఏదీ లేదు. కాబట్టి ఇలాంటి విషయాల కోసం మీరు ఎక్కువ బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని మీరు ఎక్కారనుకోండి, ఆ శిఖరం మీద నుంచి మీరు కిందికి చూశారంటే మన మైండ్ ఆటోమేటిక్గా కిందకి దూకేస్తే ఎలా ఉంటుందో అన్న ఆలోచనిస్తుంది. మీరు నిజంగా దూకారు కదా, మీరు ఆలోచన చూసి బెంగ పెట్టేసుకోకూడదు. ఇలాంటి ఆలోచనలు వస్తున్నారు కాబట్టి భయపడద్దు. ఆలోచనలు కూడా మనం ఎవరికైనా సరే చాలా గౌరవాన్ని ఇచ్చినా, లేదా ఎవరి మీదైనా ప్రేమగా ఉన్నా, ఎవరి మీదైనా సరే భక్తిగా ఉన్నా సరే, ఇక ఆ పర్టికులర్ విషయాల్లో బ్రెయిన్తో మనతో ఆడుకుంటూ ఉంటుంది. మనకు తెలియకుండానే ఒక పర్సన్ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, ఈ పర్సన్ మనతో చాలా జాగ్రత్తగా ఉండాలని మైండ్కి సంబంధించిన నెగిటివ్ థాట్స్ రాకూడదు అంటే వెంటనే మైండ్ నెగిటివ్ థాట్స్ అనేది ఇస్తుంది. మైండ్ అనేది మనకి ఎంత పవర్ఫుల్ వెపనో, అలానే అంత ఇబ్బంది పెట్టే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కూడా అని కూడా చెప్పుకోవచ్చు. మీరు దేవుడికి సంబంధించిన ఏమైనా చదువుతున్నారంటే, ఎగ్జాంపుల్కి విష్ణునామాలు కానీ, గోవింద నామాలు కానీ చదువుతున్నప్పుడు, హనుమాన్ చాలీస కానీ, శివయ్య నామస్మరణ చదువుతున్నప్పుడు థాట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఒకటే అనుకోండి, నేతి అంటే మనకి ఉపనిషత్తుల్లో చెప్పిన గొప్ప విషయమే ఈ నేతి. నేతి 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 అంటే నా ఇతి అంటే ఇది కాదు. మీకేమైనా థాట్స్ వస్తున్నాయంటే ఇది కాదు. ఎందుకు ఇది కాదు అనుకోవాలి. ఈ శరీరం మీది కాదు, ఈ ఆలోచన మీది కాదు, ఈ మనసు మీది కాదు, ఈ బ్యాడ్ థాట్ కూడా మీది కాదు, ఈ గుడ్ థాట్ కూడా మీది కాదు. ఏది మీరు కాదు. ఫిలాసఫికల్గా ఆలోచిస్తే మీరు చైతన్య స్వరూపులే. భగవంతుడు అంటేనే ఒక చైతన్యమూర్తి. ఆయనలో నుంచే కదా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్భవించారు. దేవతలు కానీ, మనం కానీ అందరూ కూడా అదే చైతన్య స్వరూపంలో నుంచి బయటికి వచ్చిన వాళ్ళం. సో మనసు, మనం శరీరము, మనకి మన ఇంద్రియాలు ఇలా అని చెప్పేసి మనం కంక్లూడ్ చేసుకోకూడదు. మనం కానీ, మనసు కానీ మనకి ఏమైనా నెగిటివ్ ఆలోచన ఇస్తుందంటే దాని గురించి అస్సలు బాధపడాల్సిన అవసరం లేదన్నమాట. సరేనా? కాస్త ధైర్యంగా ఉండండి. చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు, ఎందుకు ఇలా జరుగుతుంది అని లోపల బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఆ భయాన్ని మీరు ఇప్పుడు ఈ క్షణమే తొలగించేయండి. అప్పుడు మీరు ప్రశాంతంగా ఉండడానికి కాస్త మీ వంతు మీరు ప్రయత్నించండి. అంతా బాగుంటుందన్నమాట. మీలో భయాన్ని పూర్తిగా పోగొట్టేసుకోవాలి కదా. భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇదే చెప్తారు. చాలామంది పేషెంట్స్ ఒక రకంగా ఇలాంటి ఆలోచనలతోనే వచ్చి ఏదో ఒకటి సఫర్ అయిపోతారు, దేవుడు నన్ను శిక్షిస్తారేమో అని వాళ్ళకి వాళ్ళే అనేసుకొని కంగారు పడిపోతారు. కాబట్టి ఎక్కువ మీరు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదన్నమాట. ఈ ఆలోచన మీది కాదు. సో మీకెందుకు భయం చెప్పండి. దేవుడు పరంగానే చాలా దగ్గరగా ఉన్నారు. చుట్టాలు కానీ, చాలా దగ్గర వ్యక్తులు, మీకు చాలా క్లోజ్ రిలేషన్స్కి సంబంధించిన వ్యక్తుల పరంగా కూడా ఈ నెగిటివ్ ఆలోచనలు వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. మన మైండ్ అనేది ఒక ఆలోచన ఇస్తుంది, అండ్ యు ఆర్ నాట్ డూయింగ్ అని. అంత మాత్రాన మనం ఏమైనా చేసేస్తామా చెప్పండి. మనం కొన్ని విషయాలు, మన మైండ్ అనేది నెగిటివ్ థింకింగ్ ఇస్తుంది. కాబట్టి ముందు మీరు మీ మనసుని,
మీ బ్రెయిన్ని మీ కంట్రోల్లో పెట్టుకోగలగాలి. అది మీ వల్ల కాకపోయినా సరే ప్రయత్నించాలి. ఎవరికైనా సరే ఈ చంద్రుడు మనఃకారకుడు, మనసుకు సంబంధించిన గ్రహము. ఈ చంద్రుడి మీద రాహు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, ఈ చంద్రుడి మీద బుధుడు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే ఇలాంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా రాహు మహాదశలో కానీ, బుధుడికి సంబంధించిన దశలు అంతర్దశలో కానీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. చంద్రుడు, బుధుడు, రాహువు ఎలాగోలాగా కనెక్ట్ అయ్యారనుకోండి, హోరోస్కోప్లో ఇలాంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇది పర్మనెంట్ కాదు, టెంపరరీ మాత్రమే. ఎవరైనా సరే ఇలాంటి బ్యాడ్ థాట్ కనుక ఫేస్ చేశారు అంటే మాత్రం, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనుకుంటే ఖచ్చితంగా మీరు ముందు భయపడొద్దన్నమాట. ఈ కామెంట్ ఇలా వచ్చింది, ఇలా జరుగుతుంది, నా డ్రీమ్స్ ఇలా వచ్చాయి, లేదా పూజ చేసింది ఇలాంటి ఆలోచనలు వచ్చాయి, అలా మీరు ఏది కూడా భయపడాల్సిన అవసరం లేదన్నమాట. చాలామంది కూడా సఫర్ అయిపోతూ ఉంటారు, నాకు దేవుడి వల్ల ఏదైనా దేవుడు నన్ను ఏమైనా చేస్తారేమో ఇలా చేస్తున్నానని. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ముందు మన ఆలోచనలు మన కంట్రోల్లో ఉండాలి. మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. పొద్దున కాసేపు ఒక 10 నిమిషాలు ధ్యానం, మెడిటేషన్ చేశారంటే ఖచ్చితంగా మనసు అనేది కంట్రోల్లో ఉంటుంది. మనము ఆరోగ్యంగా ఉంటాము. అలానే భగవంతునిపై దృష్టి ఉంటుంది. ఏ పని చేస్తున్నా సరే అందులో మనం పూర్తిగా లీనమవ్వగలం. కాబట్టి ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదన్నమాట. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండండి. అన్నిటినీ కూడా ఆ భగవంతుడే చూసుకుంటాడు. సో విన్నారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.